సీఎం జగన్ తరచూ తాను పేదవాడినని చెబుతుంటారు. పెత్తందారులతో పోరాడుతున్నానని పదే పదే మాట్లాడుతుంటారు. కనీసం తన వద్ద ఫోన్ కూడా లేదని ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. అయితే ఇప్పటికే జగన్ పేదతనంపై సోషల్ మీడియాలో పెద్ద యుద్ధమే నడుస్తుంది. పెత్తందారు నేలపైనే, పేదవాడు విమానాల్లో అంటూ సోషల్ మీడియాలో పోస్టులు వెల్లొస్తున్నాయి. ఏపీలో పోలింగ్ ముగిసిన నేపథ్యంలో సీఎం జగన్ విదేశీ పర్యటనకు వెళ్లారు. కుటుంబ సమేతంగా యూరోప్లో పర్యటించనున్నారు. దాదాపు 2 వారాల పాటు వేసవి విడిది చేయనున్నారు. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని చెబుతున్నా, ఈ రాష్ట్రానికి సీఎంగా ఆయన రక్షణ కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. దీంతో ఇది విపక్షాలకు ప్రచారాస్త్రంగా మారే అవకాశం కనిపిస్తుంది. నిన్న విదేశీ పర్యటనకు జగన్ కుటుంబ సమేతంగా బయలుదేరి వెళ్లిన సంగతి తెలిసిందే. ఆయన తిరిగి జూన్ 1న రాష్ట్రానికి రానున్నారు. అయితే జగన్ విదేశీ పర్యటనకు వెళ్లిన విమాన ఖర్చు వివరాలు ఇప్పుడు చర్చకు దారితీస్తున్నాయి. వీస్టా జెట్ కంపెనీకి చెందిన బొబార్డియర్ 7500 అనే విలాసవంతమైన ప్రత్యేక విమానంలో ఆయన పర్యటనకు వెళ్లారు. దాని ఖర్చు గంటకు అక్షరాల 12 లక్షల రూపాయలు. ఒక రోజు ముందుగానే ఆ విమానం గన్నవరం ఎయిర్పోర్ట్ కు చేరుకుంది. గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు చేసే జగన్ పేదవాడా పెత్తందారా అని సోషల్ మీడియాలో ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు సీఎం జగన్ కు రక్షణగా 4 అధికారులు ఇప్పటికే లండన్ వెళ్లినట్లు తెలుస్తోంది. వారికి విమాన టికెట్లు, వసతి, ఇతరాత్ర ఖర్చులు కలిపి 1.5 కోటికి పైగా ఖర్చవుతున్నట్లు తెలుస్తోంది. సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన అయినా, ఆయన కుటుంబం వరకు ఆయనే భరించిన భద్రతా సిబ్బంది ఖర్చు మాత్రం రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అన్నిటికీ మించి ఎన్నికల్లో తాను పేదనని చెప్పుకునే జగన్ విమానానికే గంటకు 12 లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. చేజేతుల ఆయన విపక్షాలకు విమర్శనాస్త్రాలు అందించినట్లవుతోంది.